హాయ్, దిస్ ఇస్ అభయ్. ప్రతి మనిషికి తన జీవితంలో ఏదో సాధించాలని ఉంటుంది. దాన్నే కొందరు లైఫ్ అంబిషన్ అని, కొందరు గోల్ అని, ఇంకొందరు డ్రీమ్ అని. దానికి చాలానే పేర్లు ఉన్నాయి. నాకున్న ఒకే ఒక లైఫ్ అంబిషన్. యాక్చువల్లీ నాట్ అన్ అంబిషన్, ఇట్ ఈస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. అదే సినిమా. దానికోసమే ఎంతో ఇష్టమైన నాన్నతో ఫైట్ చేసి హైదరాబాద్లో ఉంటున్నా. ఒక మంచి యాక్టర్ అవ్వాలంటే ఫిజికల్ ఫిట్నెస్తో పాటుగా మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకున్న ఒకే ఒక ప్రాబ్లం ఇదే. నాలో ఉన్న పెద్ద ప్రాబ్లం. ప్రతి చిన్నదానికి కూడా భయపడుతూ ఏదో ఓవర్ థింక్ చేస్తూ ఉంటా. ఇలా ఉన్న నేను ఒక మంచి యాక్టర్ అవుతానంటారా? నేను బెస్ట్ యాక్టర్ అవ్వాలి, నేను బెస్ట్ యాక్టర్ అవ్వాలి, నేను బెస్ట్ యాక్టర్ అవ్వాలి. హలో, పిచ్చి పిచ్చిగిందా? ఎవడరా నువ్వు? పెట్టరా, ఇలాంటివి మస్తు తిన్నాం. అసలు ఎవడీటు 24 అవర్స్లో చావడం ఏంటి? కానీ ఒకవేళ నిజమైతే అమ్మో, నేను చచ్చిపోతానా? నేను చాలా సాధించాలి, నాన్నకి నేను ఎందుకు చూపించాలి. అదంతా నిజం కాదు, లైట్ తీసుకో, ఇవన్నీ కామనే. కూల్ కూల్. నిజమైతే ఎవరు భయ్యా? సార్, కొరియర్ సార్. హే, తప్ప అడ్రస్ అనుకుంటా. ఓకే. వాడు చెప్పింది జరిగినట్టు అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కసారిగా నా లైఫ్ మొత్తం నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికైనా కాల్ చేయాలా? వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు. ఆకలిస్తుంది, దోశ తిందామా? ఆయిల్ ఎక్కువ చచ్చిపోతానేమో. బాతింగ్కి వెళ్దామా? జారి కింద పడి చచ్చిపోతానేమో. పడుకుందాం. ఫ్యాన్ కింద పడి చచ్చిపోతానేమో. బయటికి వెళ్దామా? అమ్మో, యాక్సిడెంట్ అయి చచ్చిపోతానేమో. పాటలు వినడానికి కూడా లేదే, రేడియేషన్తో చచ్చిపోతానేమో. ఇప్పుడు ఏం చేయాలా? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? ముందు స్టవ్ ఆఫ్ చేయాలా? గ్యాస్ లీకేజ్ చచ్చిపోతానేమో. గీజర్ ఆఫ్ చేయాలి. చాకుడు చచ్చిపోతే అమ్మో. వెళ్దాం, ఏదో ఒకటి చేద్దాం. హలో, చెప్పురా. అరే అభయ్, ఎక్కడున్నావురా? విజయవాడకు వచ్చావా? ఏ రోజు నేను రాలేను, రేపు వస్తా. ఎందుకురా? అరే, హీరోయిన్కి పర్ డేకి 5,000 ఇచ్చి చేపిస్తున్నారా? ఈ రోజు లాస్ట్ డే. ఈ రోజు కాకపోతే ఇంకో 6 months వరకు తను రాదురా. చచ్చా, ఎలాగైనా బతకాలి. ఈరోజు ఎలాగైనా బతకాలి. ఊపిరి ఆడట్లేదు.
అనవసరంగా టెన్షన్ పడుతున్నానేమో. అదేంటి ఎప్పుడు లేని నాన్న కాల్ చేస్తున్నాడు? హలో, చెప్పరా. అరే అభి, మీ డాడీకి యాక్సిడెంట్ అయిందిరా. నేను కృష్ణ హాస్పిటల్లో ఉన్నా, నువ్వు తొందరగా వచ్చి. అరే ఏంట్రా, ఏం చెప్తున్నావురా? నువ్వు తొందరగా వచ్చి. చిదినమ్మ, ఇష్టమైన యాక్టింగ్ చేయలేకపోతున్నా, సొంత నాన్న హాస్పిటల్లో ఉంటే వెళ్ళలేకపోతున్నా. ఏంట్రా ఈ బతుకున్నది? చస్తానేమో అని భయపడుతూ చావడం కంటే. ఆ రోజు అభయ్ అలా బయటికి రాకపోయి ఉంటే ఈరోజు అభయ్ పరిస్థితి ఎలా ఉండేదో. నిజం, భయంతో బ్రతకడం ఒక నరకం. అయినా మన పిచ్చిగాని ఇలాంటి ఫేక్ కాల్స్ వల్ల మనం భయపడి ఏదో ఊహించుకొని ఏదో జరుగుతుందని భయపడకూడదు. ఎలాంటి ఫేక్ కాల్స్ వచ్చినా అవాయిడ్ చేసి ధైర్యంగా ఉండాలి. బీ స్ట్రాంగ్.